మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడికి తాను వెళ్లలేదని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల ఆగ్రహానికి అంబటి గురయ్యారని ఆయన అన్నారు. నిజాలు తెలుసుకొని అంబటి మౌనిక మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్యే అన్నారు. తనపై కేసు పెట్టినా భయపడనని, చట్ట ప్రకారం ఎదుర్కొంటానంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగినటువంటి సంఘటనలో అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలోనే జరిగినాయి అనేటువంటి ఒక రూమర్ అయితే క్రియేట్ అవుతున్నటువంటి నేపథ్యం. ఈ పొజిషన్లో మనమైతే గల్లా మాధవ్ దగ్గర ఉన్నాం. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, నిన్న ముఖ్యంగా కూడా ఎవరైతే అంబటి రాంబాబు వాళ్ళ కుమార్తె మౌనిక కూడా మాట్లాడుతూ మీ ఆధ్వర్యంలోనే దాడి జరిగిందని చెప్పారు. నా ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. దాడికి వెనకాల కార్యకర్తలు ఎప్పటి నుంచో గూడుగట్టుకున్న ఒక ఆవేశాన్ని, ఉద్రేకాన్ని ప్రదర్శించారు. నా ఆధ్వర్యంలో జరిగింది మాత్రం ధర్నా. క్వశ్చన్ చేయడానికి వెళ్ళాను. ఇది ఇలాగే రిపీట్ అవుతుంది, క్వశ్చన్ చేస్తాను. తప్పు చేసిన వాళ్ళని, నోరు జారిన వాళ్ళని ఉపేక్షించడం కూడా పెద్ద తప్పు అవుతుందనే ఉద్దేశంతో మహిళలు అందరం కలిసి కూడా వెళ్ళాము. దాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రోట్రే చేసుకుంటే చేసుకోండి, అందులో నాకేం ఇబ్బంది లేదు. కానీ నిజాలు తెలుసుకొని మాట్లాడండి, దానివల్ల అందరికీ మంచిది అన్నది నా అభిప్రాయం. అంటే ఖచ్చితంగా 4 గంటల ప్రాంతం వరకు కూడా ప్రశాంతంగా ఉన్నది. ఎప్పుడైతే మీరు ఆయన ఇంటి దగ్గరికి రావడం జరిగిందో అప్పటి నుంచే అక్కడ దాడి జరగటం ప్రారంభమైందని అంటున్నారు. 4 గంటల దాకా ప్రశాంతంగా ఉండడం కాదండి, అప్పటికే నాయకులందరూ కూడా వాళ్ళు ఏ విధంగా స్పందించాలో వాళ్ళందరూ స్పందించున్నారు. మహిళలు అక్కడికి వెళ్ళి ఇది తప్పు అని ప్రశ్నించిన మహిళలు వెళ్తే ఆవిడ మీద రాళ్లు రువ్వి ఇష్టానుసారంగా ఆవిడని దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక స్పర్ ఆఫ్ మూమెంట్ క్రియేట్ అవ్వాలి అని అంటే ఇది ప్రీ ప్లాన్డ్ అయితే మీరు అన్నట్టుగా పొద్దున్నే ఈయన ఇలా అంటారు, మనం అందరం రెడీగా ఉందామని వెళ్ళొచ్చు. కానీ ఇది అప్పటికప్పుడు ప్రతి ఒక్కళ్ళకి రగులుతున్న విషయాన్ని ఎవరి వంతు వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఆ రోజు ఖచ్చితంగా నేను ఊరుకోను. నా నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఇలాగ అవాకు చవాకులు ఒక సీఎంని మాట్లాడుతుంటే దాన్ని ఊరుకోవడం, మహిళలు ఊరుకోరు. మరి గుంటూరు మహిళ మీకు తెలుసు, అమరావతి రాజధాని ఉద్యమం ఏం చేసిందో గుంటూరు మహిళ గురించి తెలుసు. అలాంటి గుంటూరు మహిళ ఈరోజు కామ్గా ఎలా ఊరుకుంటుంది అనుకుంటున్నారండి మీరు? ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది. క్వశ్చన్ చేయడానికి నేను బయలుదేరాను, అందులో ఏం డౌట్ లేదు. కానీ వెనకాల జరిగిన పరిణామాలు అది కార్యకర్తలు వాళ్ళ ఉద్రేకంతో, ఆవేశంతో చేశారు. దానికి కూడా సమాధానాలు మీరు చెప్తున్నాను నేను. ఇది స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంతే. చివరిగా చెప్పండి, ఇప్పుడు సపోజ్ అంబటి మౌనిక మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్లో ప్రధానమైంది ఏంటంటే ఆమెకి కుటుంబం ఉంది, మాకు కుటుంబం ఉంది, ఇలా జరగడం ఏంటి అని చెప్పాను కదండి ఇందాక. కుటుంబం ఉందండి, పిల్లలు ఉన్నారండి, భయం ఉంది, భక్తి ఉంది, వివేకం ఉంది, విచక్షణ ఉంది, అన్నీ ఉన్నాయండి. దాని ప్రకారంగానే ఈ ప్రవర్తన అంతా. అవి లేకపోయి ఉంటే ఈ నియోజకవర్గంలో అధికార దర్పం మాత్రమే ఉండుంటే, లేదంటే అధికార దుర్వినియోగం మాత్రమే ఎజెండా అయి ఉంటే మనం రాజకీయంలోకి వచ్చి రాగానే మరి వాళ్ళు అనుకుంటున్న ఏదైతే దౌర్జన్యాలు అంటున్నారో అవన్నీ జరిగేవి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, విచక్షణ ఉంది కాబట్టి ప్రధానంగా ఇవన్నీ జరగలేదు. కేవలం క్వశ్చన్ చేయడానికి వచ్చాం. సహకరిస్తే చాలా చాలా బాగుండేది అనిపిస్తుంది నాకు. దాడి కేసులో మేము ఇప్పుడు ప్రజెంట్ ముద్దాయిగా చూపిస్తున్నారు. పొజిషన్ చూపించనివ్వండి, ఆన్సర్ చేద్దాం. అంటే ఏదైతే అంబటి రాంబాబు మీద జరిగినటువంటి దాడి కేసు ఏదైతే ఉందో ఆ దాడి కేసులో ప్రజెంట్ ఎవరైతే పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవ్ ఉన్నారో ఆమెని ఒక ముద్దాయిగా కూడా చేర్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె మాత్రం చెప్తా ఉంది తాను ఖచ్చితంగా కూడా ఆవేదనతోనే అక్కడికి వెళ్ళాను కానీ దాడి అయితే చేయలేదని తెలియజేసిన పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు నుంచి.